మనం బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. భారత్ పాక్ రెండు దేశాలు కూడా కాల్పుల విరమణకు తక్షణమే కాల్పులు విరమించేందుకు రెండు దేశాలు అంగీకరించాయంటూ డొనాల్డ్ ట్రంప్ అలానే అమెరికా సెక్రటరీ మార్కో రూబియో పోస్ట్ చేశారు. దాన్ని మీరు టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నారు. రెండు దేశాలకి మధ్యవర్తిత్వం వహించాము, తక్షణం సీజ్ ఫైర్ కి భారత్ పాకిస్తాన్ అంగీకరించాయంటున్నారు. ఇరు దేశాలకు అభినందనలు చెబుతూ ట్రంప్ ట్వీట్ చేశారు. అయితే మరి కాసేపట్లోనే భారత ప్రభుత్వం నుండి కూడా ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్, ఒక ప్రకటన అయితే వెలువడబోతోంది అని మనకి తెలుస్తోంది. బికాజ్ ఇండియన్స్ కు ఒక క్లారిటీ రావాలంటే భారత ప్రభుత్వమే అనౌన్స్ చేయాల్సి ఉంటుంది. మనం సీజ్ ఫైర్ కి అంగీకరించాము అని చెప్పి భారత ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి కాసేపట్లోనే ఆ ప్రకటన రాబోతున్నట్లుగా తెలుస్తోంది. రైట్, ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ గారు జాయిన్ అవుతున్నారు. సో సుకుమార్, ఇప్పుడు ఇమ్మీడియట్ సీజ్ ఫైర్ జరుగుతుంది అని చెప్పి అటువైపు ట్రంప్ అలానే మార్కో రూబియో ఇద్దరు పోస్ట్ చేశారు. బట్ ఇండియన్ గవర్నమెంట్ నుంచి మాత్రం వెయిట్ చేస్తున్నాము. అంతేకాదు మార్కో రూబియో చేసిన పోస్ట్ లో ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. ఏంటంటే నీడ్ టు స్టార్ట్ టాక్స్ అంటున్నారు. రైట్, ఇండియన్ ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ మాట్లాడతారు. లైవ్ లో చూద్దాం. పరిణామాలు చాలా వేగంగా మారిపోతూ ఉన్నాయి. అలానే మనం చూసాం విక్రమ్ మిశ్రీ మాట్లాడిన సందర్భానికి సంబంధించి ఆయన ఏం మాట్లాడారో అప్డేట్స్ మీకు మరి కాసేపట్లోనే అందించే ప్రయత్నం చేస్తాం. మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ అయితే ప్రస్తుతం లైవ్ లో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సుకుమార్, సో నీడ్ టు స్టార్ట్ టాక్స్ అన్నట్టుగా ఆ పోస్ట్ లో కనిపిస్తోంది మార్కో రూబియో పోస్ట్ లో. సో ఇప్పుడైతే సీజ్ ఫైర్ జరిగింది, కానీ రెండు దేశాలు కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి ఫలప్రదం అయితేనే యుద్ధం రాదు అని భావించాలా, లేకపోతే అసలు ఏం జరగబోతోంది? ఎప్పుడైతే ఈ గత 2 రోజుల నుండి మొరపెట్టుకుంటుందో ప్రతి ఒక్కరితోటి, దీంట్లో భాగంగానే డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రకటన చేసినట్టుగా మనం చూడాలి. మరోవైపు పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్, అదేవిధంగా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ వాళ్ళ ప్రకటనలు కూడా చూస్తుంటే చాలా క్లియర్గా తెలుస్తుంది. వాళ్ళు మేము వెనక్కి తగ్గాము, మేము శాంతి చర్చలకి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. మరి కాసేపట్లో మన ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్కి సంబంధించిన లైవ్ కూడా మనకి స్టార్ట్ అవబోతుంది. దీంట్లో ఎలాంటి విషయాలు తీసుకుంటారనే విషయాన్ని కూడా మనం మరి కాసేపట్లో చూడబోతున్నాం. ఏదేమైనప్పటికీ కూడా అంటే ఇటు ఇండియా నుండి ఇంకా కన్ఫర్మేషన్ రాకముందే అటు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే ట్వీట్ చేశారో ఇది మాత్రం చాలా ప్రాముఖ్యత సంతరించుకుందని అనుకోవాలి. ఎందుకంటే అమెరికా గతంలో రెండు రోజుల ముందు కూడా ఎప్పుడైతే ట్రంప్ క్లియర్గా చెప్తూ వస్తున్నాడు, అంటే ఇరు దేశాలతో మేము మాట్లాడతామని చెప్తూ వస్తున్నాడో, ఇప్పటికీ ఒక కొలికి తీసుకొచ్చినట్టుగా తన ప్రకటన తెలుస్తుంది. కాకపోతే ఈ ప్రకటన చేసిన తర్వాత మనకి ఏదైతే ఒకవైపు పాకిస్తాన్ కూడా అనౌన్స్మెంట్ చేసిందో, దీన్ని బట్టి చూస్తే నెక్స్ట్ 10 మినిట్స్లో మనకి ఇండియా నుండి కూడా ఒక ప్రకటన వచ్చే అవకాశం చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఆ ప్రకటనలో శాంతి చర్చలా లేకపోతే మిశ్రీ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. Director General of Military Operations of Pakistan called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. Thank you. Director General of Military Operations of Pakistan called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. Thank you. Director General of Military Operations of Pakistan called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides
would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. Thank you. Director General of Military Operations of Pakistan called ఎస్ ఇట్స్ అ బిగ్ బ్రేకింగ్. చర్చలు ఫలించినట్టుగా తెలుస్తోంది. ఇటువైపు భారత్ నుంచి కూడా ఒక స్పష్టమైన ప్రకటన వచ్చింది. విక్రమ్ మిశ్రీ మాట్లాడుతూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ పాకిస్తాన్ నుంచి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఇండియాకి ఈ మధ్యాహ్నం 3:15 కాల్ వచ్చినట్టుగా చెప్తూ ఉన్నారు. సుదీర్ఘ చర్చల తర్వాత రెండు వైపులా కూడా నింగి నేల నీరు ఏ రకంగానూ కూడా ఎలాంటి దాడులు లేకుండా ఇమ్మీడియట్ గా సీజ్ ఫైర్ అమలు చేయాలని రెండు దేశాలు నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. చర్చలు ఫలించినట్లుగా మరోవైపు పాక్ మంత్రి ఇషాక్ దార్ కూడా ప్రకటించారు. తక్షణమే కాల్పులు విరమిస్తున్నట్టుగా ప్రకటించారు పాక్ మంత్రి. సో అదే ఇప్పుడు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కూడా ఆయన కూడా అదే విషయాన్ని ఇప్పుడు స్పష్టం చేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఏదేమైనా చర్చలు ఫలించాయి. పెద్దన్న మరొకసారి పెద్ద పాత్ర పోషించారా అన్న విషయంపై ప్రస్తుతం మనం మాట్లాడుకోవాలి. రెండు దేశాలు కూడా పరస్పర చర్చల తర్వాత ఒక సుదీర్ఘమైన చర్చల తర్వాత రెండు దేశాలు సీజ్ ఫైర్ కి అంగీకరించాయంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొద్దిసేపటి క్రితమే ట్వీట్ చేశారు. ఆ తర్వాత మార్క్ రూబియో కూడా ట్వీట్ చేశారు. రెండు దేశాలని సందర్భంగా ఆయన మెచ్చుకున్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునేందుకు రెండు దేశాలని కూడా తాను అభినందిస్తున్నట్లుగా ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల అంశంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండు దేశాలు కూడా కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక సంచలన ప్రకటన చేశారు. అయితే ఇటు భారత ప్రభుత్వం నుంచి కూడా ఒక ప్రకటన వస్తే తప్ప ఇది అవునా కాదా, ఇది జరగబోతుందా కాదా అన్న ఒక సందేహం కొద్ది నిమిషాల వరకు ఉంది. అయితే ఇప్పుడు ఇండియా నుంచి కూడా ఒక క్లియర్ స్టేట్మెంట్ వచ్చేసింది. ఆ స్టేట్మెంట్ ని ప్రస్తుతం మనం చూసాం. రైట్, అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ మనకి లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. సుకుమార్, నిజంగానే ఒక శుభవార్త, ఒక శుభ పరిణామం రెండు దేశాల మధ్య కూడా అమెరికా మరొకసారి పెద్దన్న పాత్ర పోషించిందనుకోవాలా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడున్న టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అదే కాకుండా ఐఎంఎఫ్ ఒక్కసారిగా 8,500 కోట్లు ఫండ్ కూడా ఇస్తూ ఉండడం, దాన్ని పాకిస్తాన్ వాళ్ళు యుద్ధానికి ఎక్కడ వాడతారనే భయం కూడా భారత్కి ఇంతకు ముందు ఉండింది. కాకపోతే ఎప్పుడైతే ఈ ప్రకటన వచ్చిందో ఇందులో భాగంగానే ఐఎంఎఫ్ నుంచి వస్తున్న ఫండ్స్ కూడా పూర్తిగా వాళ్ళ సంక్షేమం కోసం వాడతారు కానీ యుద్ధం కోసం కాదు అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా మనం ఇక్కడ గమనించవచ్చు. అదే కాకుండా సీజ్ ఫైర్ ఇమీడియట్గా అయినప్పటికీ కూడా ఈ చర్చలకు సంబంధించి రాబోయే 2-3 రోజుల్లో పూర్తిగా ఉగ్రవాదం ఏదైతే ఉందో దాని అణిచివేతకి రెండు దేశాలు ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవడం విషయంలో కావచ్చు, కమ్యూనికేషన్ విషయంలో కావచ్చు, ఇలాంటి ప్రతి దాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే సీజ్ ఫైర్ అయిన వెంటనే చర్చలు మొదలవుతాయి. చర్చలు సంపూర్ణంగా కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఉగ్రవాదానికి సంబంధించిన నిర్ణయాలు కానీ ఇవన్నీ కూడా దాని మీద అటెన్షన్ ఎక్కువ చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే 2-3 రోజులు ఏవైతే చర్చలు జరగబోతున్నాయో అవి మాత్రం చాలా కీలకంగా మారే అవకాశం ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. కానీ సుకుమార్, పాకిస్తాన్ నిజంగానే భయపడి వెనకడుగు వేసిన తర్వాతే ఈ చర్చల ప్రసక్తి. ఎందుకంటే మనకంటే ముందు నుంచి కూడా పాకిస్తాన్ సంబంధించిన మంత్రులు కావచ్చు, వాళ్ళ వైపు నుంచే కూర్చుని మాట్లాడుకుందాం, మీరు ఆపితే మేము కూడా ఆపుతాం అంటూ నిన్నటి నుంచి వాళ్ళ వైపు నుంచి ఏదో ఒక స్టేట్మెంట్ వస్తూనే ఉంది. అండ్ ఈ 2 రోజులు అంటే 48 గంటల పాటు మేము చర్చించామని అక్కడ చాలా స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు. సో ఈ 2 రోజుల్లో ఎలాంటి చర్చలు జరుగుంటే ఇంత త్వరగా ఈ విషయంలో ఒక క్లారిటీ వచ్చినట్టు మనం అనుకోవచ్చు? ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం గమనించాలి. ఇండియా ఏ దేశాన్ని కూడా మా మధ్య వార్ వాతావరణాన్ని తగ్గించండి అని కానీ లేకపోతే వార్కి మేము వెళ్తున్నామని అఫిషియల్గా డిక్లేర్ చేయడం కానీ ఎక్కడా చేయలేదు. కాకపోతే ఎప్పుడైతే ఇండియా పాకిస్తాన్ని దాడి చేయడం మొదలుపెట్టిందో వెంటనే పాకిస్తాన్ ప్రతి దేశ అధినేతలకు కూడా ఫోన్లు చేయడం కావచ్చు, నేరుగా మాట్లాడడం కావచ్చు, ఇలాంటి విషయాల్లో పాకిస్తాన్ భయపడి మిగిలిన దేశాలందరినీ కూడా కూడగట్టుకునే ప్రయత్నం కూడా చేసింది. కాకపోతే ఇప్పుడు భారత్కి చాలా క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే వార్ ఒకవేళ వస్తే పాకిస్తాన్
పాకిస్తాన్కి ఏ దేశం సపోర్ట్ చేస్తుందనే లిస్ట్ కూడా ఆల్రెడీ మన ముందర మనకి కనిపిస్తుంది. టర్కీ కావచ్చు, ఇలాంటి చిన్న చిన్న దేశాలు ఇవన్నీ కూడా ఏ కంట్రీ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది అనేది కూడా మనకి చాలా స్పష్టంగా తెలిసింది. సో నిజంగా క్రైసిస్ వచ్చినప్పుడు ఏ దేశం ఎవరితో ఉందనే విషయాన్ని భారత్కి చాలా క్లియర్గా ఈ ఎపిసోడ్ తెలియజేసినట్టుగా మనం చూడాలి. బట్ రాబోయే 2-3 రోజుల్లో జరిగే చర్చల్లో మాత్రం ఉగ్రవాదం విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ అవ్వము అని చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా భారత్ ముందు నిలబడి చెప్తున్న పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. డే 1 నుంచి ఫస్ట్ నుంచి కూడా ఇండియా చాలా క్లియర్ గా ఉంది. ఉగ్రవాదుల విషయంలో ఎప్పుడూ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ ఉగ్రవాదుల కారణంగా ఎన్నో దేశాలు ఇవాళ ఇబ్బంది పడుతున్నాయి. అందులో అమెరికా కూడా ఒక రకంగా విక్టిమే ఒక టైంలో. సో ఇప్పుడు జరిగే చర్చల్లో మాత్రం వాళ్ళు ఏమంతా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి వాళ్ళ వైపు నుంచి ఎలాంటి ఒక పాజిటివ్ రెస్పాన్స్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పాకిస్తాన్ ని చర్చల కోసం కూర్చోబెట్టడం అంటే అది అసలు సీరియస్నెస్ ఉంటుందా ఈ చర్చల్లో? వాటర్ విషయంలో కావచ్చు, ట్రేడ్ విషయంలో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా ఇండియా చాలా క్రిస్టల్ క్లియర్గా పాకిస్తాన్ని అడ్డుకోవడానికి సిద్ధమైన తరుణంలో వాళ్ళు ఎప్పుడైతే విదేశాల్లో ఉన్న మిగిలిన దేశ అధినేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలవడం కావచ్చు, ఇవన్నీ కంటిన్యూస్గా చేసుకుంటూ పోయారు. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఉగ్రవాదం ఎక్కడైతే మొదలైందో అక్కడ పాకిస్తాన్ చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. దీనివల్ల రేపొద్దున అమెరికా కావచ్చు, ఏవైనా కూడా మిగిలిన దేశాలన్నిటికీ కూడా ఇలాంటి ఇబ్బందులు వస్తాయనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఒక విధంగా పాకిస్తాన్తో సయోధ్య కుదర్చడానికి అమెరికా ప్రయత్నం చేయడం కన్నా చాలా క్లియర్గా రాబోయే రోజుల్లో మీరు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు అనే విషయాన్ని వాళ్ళకి చెప్పి భయపెట్టినట్టుగా మాత్రం మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు పాకిస్తాన్ మేము చాలా శక్తివంతంగా ఉన్నాం, న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, ఇలా పిచ్చి పిచ్చి అదే కదా ఎందుకంటే నిజంగా పాకిస్తాన్ కయ్యానికి కాలు దువ్వినా యుద్ధానికి సిద్ధమన్నా కూడా వారం రోజులు కంటిన్యూస్ గా పాకిస్తాన్ యుద్ధం చేయగలిగితే చాలా పెద్ద విషయం అని అనేక మంది మిలిటరీ అఫీషియల్స్ కావచ్చు, మన గవర్నమెంట్ అఫీషియల్స్ కావచ్చు, అందరూ కూడా చెప్తూ వచ్చారు. అసలు ఏమీ చెయ్యకుండానే ఇంత కాళ్ళబేరానికి వచ్చిందంటే పాకిస్తాన్ ఎంత దీనావస్థలో ఉందో, ఎంత భయపడిపోయిందో. ముఖ్యంగా భారత్ తీసుకున్న కొన్ని చర్యలు ఏవైతే ఉన్నాయంటే ఇమీడియట్ గా అటాక్ వెళ్ళిపోకుండా పాకిస్తాన్ ని అన్ని వైపుల నుంచి ఒక అష్టదిగ్బంధనం చేసేసింది. సో ఉక్కిరి బిక్కిరైపోయిన పాకిస్తాన్ అసలు ఎవరొస్తారా మధ్యలో ఉండి మాట్లాడటానికి అని వెయిట్ చేసినట్టు అనిపించింది నాకైతే. ఇక్కడ ముఖ్యంగా మనం ఒకటి గమనించాలి. ముఖ్యంగా మనకి చైనా ఎప్పుడైతే పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తుందో ఒక టైంలో మాటలు మొదలుపెట్టినప్పటికీ కూడా వాళ్ళిద్దరి మధ్య చర్చల్లో చైనా కూడా వెనక్కి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ చైనా ట్రేడ్ వార్లో అమెరికాతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. ఇటువైపు భారత్తో నిజంగా కాలు దువ్వాల్సిన పరిస్థితి కూడా చైనాకు ప్రస్తుతం లేదు. సో ఈ పారామీటర్స్ అన్ని తీసుకొని పాకిస్తాన్ని ఏకాకి కింద క్రియేట్ చేయడానికే మిగిలిన దేశాలన్నీ కూడా ప్రయత్నం చేశాయి. ఏదో 1-2 దేశాలు ముందుకు వచ్చాయి తప్ప మిగిలిన అన్ని దేశాలు కూడా దూరంగా ఉండడం, కొంతమంది న్యూట్రల్గా ఉండడం కావచ్చు, మరికొంతమంది చాలా క్లియర్గా ఇండియాకి సపోర్ట్ చేయడం కావచ్చు, ఇలా కంటిన్యూస్గా చేస్తూ ఉండడంతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవ్వడం అనేది మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. అదే కాకుండా వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కావచ్చు, దేశీయంగా ఉన్న టెర్రరిజం విషయం కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్కువగా ప్రాబ్లమాటిక్గా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సమయంలో భారత్తో కనుక తలపడితే ఒక వారం కన్నా ఇంకా ముందుగానే యుద్ధం ముగిసిపోయి భారత్ పూర్తిగా పాకిస్తాన్ని ఓడించే పరిస్థితి ఉంటుంది అనేది కూడా వాళ్ళకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. అందువల్లనే పాకిస్తాన్ వెనక్కి తగ్గడం అనేది విషయం కూడా కాదు. కానీ బట్ మొదటగా భయపడి ఎవరెవరి దగ్గరికి వెళ్తే మనకి సయోధ్య కుదురుస్తారు అనే విషయంలో, అంటే డే 1 నుండి కూడా మాకు సంబంధం లేదు, పహల్గామ్కి సంబంధించిన దాడి ఏదైతే ఉందో దానికి మాకు సంబంధం లేదు అని చెప్పి ఆ ఓనర్షిప్ని దూరంగా పెట్టుకుంటూ వస్తున్న పరిస్థితి కూడా మనం గమనించాం. అయినప్పటికీ కూడా ఎప్పుడైతే మనకి త్రివిధ దళాలు దాడులు చేసుకుంటూ కంటిన్యూస్గా చేసుకుంటూ పోయో అప్పుడు ఎక్కడా కూడా ఇది ఆపే పరిస్థితి లేదు, భారత్ చాలా సీరియస్గా ఉందనే విషయాన్ని పాకిస్తాన్కి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇందువల్లనే పాకిస్తాన్ ఒక టైంలో ఇంకా మనం పోరాడి గెలవలేము అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా అటు అమెరికన్ ప్రెసిడెంట్ కావచ్చు, మిగిలిన దేశ అధినేతలతో కావచ్చు, రష్యా ప్రెసిడెంట్తో కావచ్చు, వీళ్ళందరితోటి మాట్లాడడం మొదలుపెట్టి ఒకవైపు అంటే ఈ ఉద్రిక్తతలు స్టార్ట్ అయిన టైంలో నిజానికి అమెరికా అంత పెద్ద యాక్టివ్ గా అమెరికాకి సంబంధించిన నాయకులు మాట్లాడింది కూడా మనం చూడలేదు. మీరు కూర్చుని మాట్లాడుకోవాలి, ఇందులో మేము ఎవరికి కూడా ఏమీ చెప్పలేమన్న మాటలే విన్నాం. కానీ మళ్ళీ ఇంత సడన్ గా వాళ్ళే ఒక స్టెప్ తీసుకుని కూర్చుని మాట్లాడి ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపడానికి ఏంటి అమెరికా ఆలోచన ఎలా ఉండి ఉండొచ్చు ఈ మొత్తం ముఖ్యంగా ఉగ్రవాదం అనే విషయం ప్రతి దేశానికి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. కాబట్టి పాకిస్తాన్కి ఒకవైపు డబ్బులు లేకపోతే బ్యాంక్రప్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో IMF హెల్ప్ కావాలి అనుకుంటే ఇండియా వద్దు అన్నా కూడా IMF $1 బిలియన్ వాళ్ళకి ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేయడం, వాళ్ళకి శాంక్షన్ చేయడం వెనుక ఖచ్చితంగా ఈ విషయంలో కూడా, అంటే మీరు యుద్ధానికి వెళ్తే ఈ డబ్బులు రావు, యుద్ధం వద్దు అనుకొని మీరు కనుక కాంప్రమైజ్ అయ్యి టెర్రరిజంకి కౌంటర్ అటాక్స్ ఇస్తూ కనుక వెళ్తే మాత్రమే మీ
మీ డెవలప్మెంట్కి మేము ఫండ్ ఇస్తామని చెప్పి ఐఎంఎఫ్ మానిటరీ సంస్థ కూడా సో చెప్పినట్టుగా బహుశా ఆ మనకి చాలా డీల్ క్లియర్గా తర్వాతే తెలుస్తుంది. ఆ డీల్ తర్వాతే ఈ ఫండ్స్ వచ్చుంటాయని మనం అనుకోవాలైతే ఇప్పుడు 100% అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన డబ్బుల్ని ఎలా వాడతారనే విషయంలో వాళ్ళకి ఐఎంఎఫ్కి చాలా క్లియర్ కట్ క్లారిటీ ఉంది. అంటే యుద్ధం చేస్తే వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా పాకిస్తాన్ వారం రోజుల్లో అది ఖర్చు పెట్టే పరిస్థితి. సో అది ఏ ఆయుధాలు కొనడానికో ఇలాంటి వాటికి కాదు కదా ఆ డబ్బులు ఇవ్వడం అనే విషయాన్ని కూడా చాలా క్లియర్గా ఐఎంఎఫ్ చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టే వాళ్ళు వెనక్కి తగ్గి అంటే మేము సీజ్ ఫైర్ చేస్తాము, మీరు ఇండియాతో కూడా మాట్లాడండి, మేము దీనికి సిద్ధపడి ఉన్నామని చెప్పి అక్కడ ఒప్పుకోవడంతోనే ఆ డబ్బులు వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయినట్టుగా కనిపిస్తుంది. కాకపోతే మన వైపు నుండి కూడా అంటే ఓవర్ నైట్ డెసిషన్ తీసుకునే అవసరం భారత్కి లేదు. ముఖ్యంగా మేము ఇమీడియట్గా వెనక్కి తగ్గుతున్నాం, మేము ఆపేస్తున్నామని చెప్పాల్సిన అవసరం భారత్కి లేదు. దీనివల్లనే డొనాల్డ్ ట్రంప్ చాలా క్లియర్గా చెప్పాడు. అంటే ఓవర్ నైట్ చాలా గంటలు మేము డిస్కషన్ చేసిన తర్వాత ఒప్పుకున్నారు అని చెప్పి చాలా క్లియర్గా తను చెప్పడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఐఎంఎఫ్ రుణానికి ప్లస్ ఇక్కడ టెర్రరిజం అంతం చేయడానికి సీజ్ ఫైర్ చేయడానికి పూర్తిగా ఒక లింక్ ఎస్టాబ్లిష్ అయినట్టుగా మనం గమనించాలి. సో టోటల్గా ఏంటంటే పాకిస్తాన్ ఒకవేళ యుద్ధానికి వెళ్తే వాళ్ళు దేనికోసం పోరాడుతున్నారో ఏ వంక చెప్పి వేరే దేశాన్ని వాళ్ళు సహాయం అందించాలో కూడా తెలియని ఒక సిచ్యువేషన్లోకి పాకిస్తాన్ వచ్చేసింది మొత్తం మీద. 100% ఇది ఖచ్చితంగా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళకి మిగిలిన దేశాల్లో సపోర్టు ఎక్కడ రావడం లేదు. ప్లస్ టర్కీ లాంటి దేశం కూడా మనం గమనించాలి. ఎప్పుడైతే టర్కీ నేను సపోర్ట్ చేస్తానన్నారో వాళ్ళకే అక్కడ ఇన్ఫ్లేషన్ పెరిగి రోజువారీ వాళ్ళ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇబ్బంది పడే పరిస్థితి. వాళ్ళు వచ్చి నిజంగా పాకిస్తాన్కి సపోర్ట్ చేసినా కూడా ఒకవేళ చేసినా ఒక రోజు కన్నా ఎక్కువ సపోర్ట్ చేసే అవకాశం లేదు. అదేవిధంగా మనకి భారత్కి సంబంధించి ఆల్రెడీ మన దగ్గరున్న అమ్యునేషన్ కావచ్చు, మన దగ్గర మొత్తం ఫోర్సెస్ కావచ్చు, ఇవన్నీ బేరీజు వేసుకుని ఇండియాతో ఖచ్చితంగా మనం కొట్లాడలేము అనే విషయాన్ని పాకిస్తాన్ మైండ్లో పెట్టుకొనే ఈ కాంప్రమైజ్ డీల్కి అదేవిధంగా అమెరికా వైపు వెళ్ళి అమెరికాని దేహి అని చెప్పి ఐఎంఎఫ్ రుణం తీసుకోవడం కావచ్చు, అక్కడ కాంప్రమైజ్కి మేము సీజ్ ఫైర్కి రెడీగా ఉన్నామని చెప్పి కావచ్చు. ఎందుకంటే మీరు టైం లైన్ కనుక ఒకసారి గమనిస్తే చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. పాకిస్తాన్ అనౌన్స్మెంట్ ఫస్ట్ అమెరికా అనౌన్స్ చేసింది, తర్వాత పాకిస్తాన్ అనౌన్స్ చేసింది, తర్వాత మనం అనౌన్స్ చేసాం. అంటే ఆలోచించడానికి భారత్ చాలా సమయం తీసుకుంది. ఎందుకంటే ఇలాంటి సమయంలో నిజంగా టెర్రరిజంని అంతం చేయడానికి మొదలుపెట్టిన ఈ పరిస్థితుల్లో నిజంగానే మనం వెనక్కి రావాలా లేదా అనేది కూడా ఇండియా చాలా ఆలోచించినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా పాకిస్తాన్ మేము ఏమీ చేయలేమని చెప్పి పూర్తిగా కాళ్ళబేరానికి వచ్చిన పరిస్థితి కూడా మనకి ఈ ఎంటైర్ ఎపిసోడ్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ సుకుమార్. సో అది